రావడానికి కూడా చాలా కష్టం. నా దేవుని మహాకృప అంతకుమించి ఆలోచించడానికి ఏం లేదు. ప్రైజ్ గాడ్. మీకు 3 విషయాలు చెప్పాను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12 నుండి 14 వరకు వచనాల్లో మొదటిది పిలుపు, పరుగు, బహుమానం గురించి. బహుమానం చాలా గొప్పది. భక్తులు పౌలు గారు రాస్తూ మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తండి అని చెప్పారు. పరుగు ఎలా పరిగెత్తాలో కూడా దేవుని వాక్యంలోంచి మనం విన్నాం. బహుమానం అనేది కూడా నేను క్లుప్తంగా 4 విషయాలు మీరు చెప్పి ముగిస్తాను. మీకు చాలాసార్లు చెప్పిన సంగతులే మరోసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథంలో ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఎంతమంది ఉంటుందో వాళ్ళు ఎప్పుడు మామూలుగా ఉండే ప్రయత్నం చేయాలి. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ పనిచేస్తున్న వ్యక్తి వ్యాయామం, దానికి తగినటువంటి మంచి ఫుడ్, భోజనం, దానికి తగినట్టు క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని క్రమబద్ధీకరించుకొని జీవించేది, రెస్ట్, నిద్ర, దానికి కావలసిన అన్ని తగిన రీతిలో ఉంటేనే మనం బహుమానం ఎలాగైతే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లో ఆ స్పోర్ట్స్ లో వాళ్ళు బహుమానం పొందుకునేంతగా వాళ్ళు అవుతారో, సక్సెస్ అవుతారు. మన జీవితంలో కూడా అలా సక్సెస్ అవుతాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకి తగినంత ప్రార్థన, తగినంత విధేయత, తగినంత విశ్వాసం, తగినంత పరిశుద్ధత, తగినంత ఆత్మీయత, ఇవన్నీ ఉంటేనే మనం కూడా బహుమానం పొందినంతగా మనం పరిగెత్తగలం. బహుమానాలు 4 రకాల బహుమానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దైవజనుడు అబ్రాహాము గారు ఆదికాండం 15వ అధ్యాయం చదివితే మొదటి వచనం చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, ఈ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను. నీ బహుమానము అత్యధికమవుతుందట. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించండి. దైవజనులు ప్రేరేపించి దేవుడు ఆశ్రయించి ప్రేమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో బహుమానం ఇచ్చాడు బైబిల్. కానీ అందరికీ ఒక గొప్ప బహుమానం తీసుకురాబోతున్నాడు. దాంట్లో తేడా ఉంటుంది. ప్రైజ్ గాడ్. యెషయా గ్రంథంలో దైవవాక్యంలో చెప్తే అంటాడు, బహుమానం ఆయన యుద్ధం ఉందట, ఆయన ఇంకా తీసుకురాలేదు, ఆయన వద్దనే ఉన్నది, తీసుకొస్తాడు. ఆ బహుమానం కొరకు ఇప్పుడు ఏ బహుమానం లాస్ట్ లో అన్నది మనకి దేవుని వాక్యానుసారంగా మనం పేతురు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం అర్థం చేసుకుంటే తప్ప మనకు జరగదు. ఎందుకంటే కృప తేబోతున్నాడు అని రాయబడింది. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండమని రాయబడింది అక్కడ కూడా. ప్రైజ్ గాడ్. కృపత ఈ కృప ఇంతవరకు దేవుని అందరి భయభక్తులు వాని కృప ఎక్కువగా అనుగ్రహించబడిన కృపలో కంటే ఈ కృప ప్రత్యేకమైనది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జీవితంలో ఉన్న దైవ కృప ఎంతగా సార్థకం చేసుకొని మీరు జీవిస్తాం, దానికి తగినట్టుగా ఆ దేవుడు మనందరికీ బహుమానం తీసుకొస్తాడు. ఈ బహుమానం ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయం.
ఇంతవరకు ఆయనతో ఉన్నాం, ఆయనలో నడుస్తున్నాం, ఆయన ఆత్మగా నడిపిస్తున్నాడు, ఆయన వాడుకుంటున్నాడు, ఆయన అద్భుతంగా మన జీవితాన్ని దీవిస్తున్నాడు. 100 పాళ్ళు వాస్తవం. కానీ ఆ వస్తువు తెస్తున్న కృప అది సాధారణం కాదు. ప్రైజ్ గాడ్. ఇంకా ఇంతవరకు మనం బ్రతికిన దైవ వాక్యానుసంబంధమైన, దైవ చిత్తానుసారమైన, దేవుని ఆత్మ సంబంధమైన బ్రతుక్కి సమర్పణ చేసుకుంటూ కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి, మన వల్ల తప్పు లేకపోయినా ఉన్నా కూడా కొన్నిసార్లు పరిస్థితులు అనుభవించి, ప్రభువుని ఘనపరిచి, మహింపరిచి, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించే దైవికమైనటువంటి జీవితం జీవించే వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి కృపను తీసుకొస్తాడు. ఆ కృప ఇంతకాలం మనం పడిన శ్రమ, బాధ, కష్టానికి, నిందలు, వ్యాధులకి అన్నిటికీ తగినటువంటి ఆ అద్భుతమైనటువంటి జవాబుది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి ప్రక్కనే కూర్చొని ఆయనతో వేయండ పరిపాలన జరిగించే దైవ కృప తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కృప చిన్నది కాదు, చాలా ఉన్నతమైనది. అందుకే అంత కృపను, అంత బహుమానాన్ని పొందడానికి బైబిల్ అందులో కొన్ని విషయాలు అలా చెప్తాడు. ఏంటంటే ఇక్కడ అబ్రాహాము గారికి చెప్పాడు, నేను నీ బహుమానం అత్యధికమని. ఆయన బాధపడతాడు. ఎన్నున్నా ఏం తండ్రి నాకు లాభం? దమస్కు ఎలీజరే కదా నా ఇంటి వారసు అవుతాడు. నా పరిస్థితి ఏంటి? అంటే లేదు లేదు, నీ ఇంట పుట్టిన వాడే నీకు వారసు అవుతాడు. నువ్వు భయపడమాక అని చెప్తాడు. 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన్ని మిట్ట మధ్యాహ్నం మంచి ఎండవేళ దర్శించి మాట్లాడి ఆయన చూపిన ఆ దైవికమైనటువంటి ఆ ప్రేమ, విధేయత, విశ్వాసం లేక దేవునందరి భయభక్తులు, ఆ దీనత్వం ఇవన్నీ ప్రభువాత అబ్రాహాము జీవితంలో ఇవన్నీ చూసి, అయ్యా నీకు తప్పకుండా నీకు ఒక కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. తగినట్టు అతనికి ఇస్సాకును బహుమానంగా ఇచ్చాడు. ఇస్సాకు స్వతంత్రాలు ఈ బహుమానం పేరు. ఇస్సాకు కుమారుడిని బహుమానంగా, సంతానాన్ని బహుమానంగా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన సంతానము దేవుని బహుమానంగా జాగ్రత్తగా గమనించాలి. సంతానాన్ని దేవుడు కేవలం ఆస్తులు సంపాదించడానికి, అంతస్తులు కూడబెడటానికి, పెళ్లి చేసుకొని ఏదో జీవితాన్ని కాదు. కాదు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఇవి జీవితంలో, శరీరంలో ఉన్నాం కనుక ఇవి భాగాలు. ఈ ఆశీర్వాదం మంచిది. ఈ ఆశీర్వాదాలు ఉండాలి. దేవుడే పెళ్లి చేసుకోమని, బిడ్డలు కనమని అని చెప్పాడు. మంచిదే. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం పరిశీలనగా తీసుకుంటే నీవు స్వతంత్రుడివి, స్వతంత్రురాలివి కావాలి. స్వతంత్రుడు కావాలి. ఈ బహుమానము స్వతంత్రత కలిగిన బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే స్వతంత్రురాలి కుమారుడు. ఎంతైనా దాసిని, దాని బిడ్డల్ని వెలగొట్టు, దాని కొడుకుని వెలగొట్టు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలి. దీవిస్తాడు, దీవించాడు కూడా. దాసిని, దాని బిడ్డను కూడా దీవించాడు. బైబిల్ ఉంది. నేను దాసిని, దాని బిడ్డను కూడా దీవిస్తాను చెప్పాడు. ఎందుకు? దేవుని వాక్ సేవకుడైన అబ్రాహాము కాదు, అందరు బట్టి నేను దీవిస్తాను. కానీ స్వతంత్రాలు కుమారుడు అలా కాదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, అతడు 2 జనములకు అంటాడు. ఆ 2 జనములో ఒక జనము 12 గోత్రాలు వాడు కలిగిన వారే. చాలా ఉన్నతమైనటువంటి జనంగా, ప్రభు నామానికి మహిమ తెచ్చిన జనంగా వాళ్ళు ఉంటారు. వాడే యాకోబు సంతానం. బైబిల్ చెప్తుంది,
అత్యధికమైన బహుమానం అంటే అర్థం ఏంటంటే సంతానం కేవలం సంఖ్య మాత్రమే కాదు. అందుకే ఒక దగ్గర రాస్తాడు. ఇశ్రాయేలు సంఖ్యకు తక్కువగా ఉన్నా నేను వారిని దీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలి. అందరూ కాల గమనంలో కలిసిపోయినా ఎంతమంది మిగిలిరు కొంత ఇశ్రాయేలు సంఖ్య తక్కువైనా యాకోబు జనము సంఖ్య తక్కువైనా నేను వారిని దీవిస్తాను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే అత్యధిక వాడు అంటే ఏంటంటే దేవుని స్తోత్రం, దేవుని మాటను, దైవ చిత్తాన్ని, దైవ సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చగలిగినటువంటి విధేయత. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సింహం కడుపులోంచి సింహం పెట్టకూడదు. ఆదాము మొట్టమొదట దేవుడు అతన్ని వాక్కు పంపిన తర్వాత, స్వరం పంపిన తర్వాత ఒకే ఒక దైవిక విధేయతను, అద్భుత విధేయత చూపించాడు. ఆ విధేయత ఎంత గొప్ప విధేయత అంటే సాధారణ విధేయత కాదు. తన కుమారునిచ్చి, అందుకే మీరు బైబిల్ గ్రంథం చూపించి ఆలోచించండి. విధేయత దగ్గరకు సాత్వికానికి వచ్చేసరికి మోషేతో పోల్చాడు. విధేయత దగ్గరకు వచ్చేసరికి అబ్రహాంతో పోలుస్తాడు. ఎందుకంటే అబ్రహామును చూపించిన విధేయత సాధారణం కాదు. అంత సంపూర్ణమైన విధేయతను దేవుడికి చూపించి అతడు ఆశ్రయించబడ్డాడు. నీ బహుమానము అత్యధికం ఉంటే ప్రైజ్ ది లార్డ్. నీకున్న ఒకే ఒక్క కొడుకు అంత ఆకాశ నక్షత్రాలంత విస్తరింపచేసిన ప్రైజ్ ది లార్డ్. అంత స్థాయిలో దీవించి అతన్ని ఉన్నత స్థానంలో ఉంచుతాను. దేవుని స్తోత్రం. కనుక మన విధేయత అత్యధికం కావాలి. మన విశ్వాసం అత్యధికం కావాలి. మన నమ్మకం అత్యధికం కావాలి. మనలో ఉన్న ప్రేమ అత్యధికం కావాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యం చెప్తుంది. నీలో నుండి మామూలు వ్యక్తులు రారు. అబ్రాహాముతో మాట్లాడి 17వ అధ్యాయం నీలో నుండి రాజులు వచ్చేదారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మామూలు వ్యక్తులు కారు. నీలోండి రాజులు వచ్చేదారు. బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని వాక్య ప్రకారం మనల్ని రాజులని యాజక సమూహంగా దేవుడు చేశాడు. గుర్తుపెట్టుకోండి. రాజులని యాజక సమూహంగా మనకు చేశాడు. ఆయన గుణాతిశయములను ప్రకటించడం మన రాజులని యాజక సమూహంగా చేశాడు. కానీ అబ్రహాం సంతానం అలా కాదు. రాజులే నీ నుండి వస్తారు. దేవునికి స్తోత్రం. రాజులే అంటే ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు పుట్టిన తర్వాత రాజు అవ్వలేదు కదా, రాజుగానే పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏంటి? దేవుడు ఎంత దైవిక స్వతంత్రత కలిగిన మన వ్యక్తుల్ని ఆయనలోంచి రప్పిస్తున్నాడో, నీలో నుండి రాజులు వచ్చేదరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని పళ్ళు ఉంటాయి. పళ్ళు చూడడానికి పైన ఎంత అందంగా బాగుండి బలంగా ఉంటాయి. తీరా కోస్తే ఆ పళ్ళు లోపటంతా కుళ్ళిపోయిన రీతిలో వేరొక రీతిలో ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని, దేవుడు ఇశ్రాయేలు వంశంలో ప్రత్యేకంగా దేవుడు ఊరిన పట్టణంలో అబ్రాహాముని ఎన్నుకొని ఆయన నుండి విధేయత అన్నది ఎంతంటే పరిపూర్ణ స్థాయిలో, అది మామూలు స్థాయి కాదు. ఆయన దగ్గర లోంచి వచ్చినప్పుడు సంపూర్ణమైన స్థాయి వస్తుంది. నీలోంటి రాజులు వచ్చేదారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం గమనించండి. ఈ రోజు మనలో నుండి రాజులు కలిగిన పరిస్థితి వేరు. మామూలు పరిస్థితి వేరు. దేవునికి స్తోత్రం. అంచేత లేఖనాలు చెప్తున్నాయి, మనం సంతానం అంటే మామూలు సంతానం కాదు, రాజరిక సంతానం. దేవునికి స్తోత్రం. రాజరిక సంతానం పుట్టాలి. అలాంటి దైవ కృప ఆయనకిచ్చాడు అబ్రాహాముకి. నీలోండి రాజులు వచ్చేదారు.
బైబిల్ చెప్తుంది. అంటే క్రీస్తును రాజుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఎంత ఉన్నతమైన స్థితిలో స్వీకరిస్తాం, దాన్ని బట్టి మనలోంచి రాజులు వస్తారు. యేసుని ప్రేమించే విధానం బట్టి మనలోంచి రాజులు వస్తారు. యేసుని ఎంత పరిమాణంలో విధేయత చూపుతాం, విశ్వాసం చూపుతాం, నమ్మకం, దాన్ని బట్టే మనలోంచి రాజులు వస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. నీలోండి మామూలు వ్యక్తి కాదు. దేవుడు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అబ్రహాం నుండి బైబిల్ గ్రంథం ఉంది, నోవహు నుంచి రాజులు రాలేదు. వారు ముగ్గురు పిల్లల నుంచి పునఃసృష్టి చేశారు. బైబిల్ అబ్రహాం నుంచి రాజులు రప్పించాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, అబ్రాము సంతానం అబ్రాము సంతానంగా మనలోండి రాజులు రావాలి. మన నుండి మామూలు వ్యక్తులు కాదు. సంగమ ప్రతి దేవుని బిడ్డ ఈ రోజు పరిశుద్ధ ఆత్మ తండ్రి నాతో మీతో ఉదయకాలం ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాట, నీలో నుండి రాజులు వచ్చే వ్యక్తిగానే ఉండాలా. బైబిల్ చెప్తుంది, దేవా నన్ను క్షమించు, ఏదో వ్యక్తులు కాదు, ఏదో స్థితి కాదు, నీలో నుండి రాజులు వచ్చే వ్యక్తిగానే ఉండాల. ఎందుకు? అబ్రాముకి ముందుగా స్వార్థ ఎందుకు ప్రకటించబడిందంటే మనలోని రాజులు రావడానికి. అంత దైవిక శక్తివంతమైనటువంటి సంతానం, ఏదో సంతానం కాదు. అందుకే అబ్రామ భయపడమాక, నీ సంతానం అత్యధికం, నేను నీ కేడమని ఉంటాను, నీ సంతానం మామూలుగా ఉండదు. కరెక్ట్. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని పాదాల దగ్గర నీ సంతానం మామూలు సంతానం కాదు, అత్యధికమైనటువంటి సంతానం, అత్యధిక దీవెన, అత్యధిక ఆత్మీయత, అత్యధిక ప్రాధాన్యత, అత్యధిక ఆత్మీయత, అత్యధిక వాక్యానుష్ఠానం, విధేయత, విశ్వాసం కలిగిన అత్యధికమైనటువంటి బహుమానం చాలా గొప్పది. ఎంత గొప్ప బహుమానం ఉండడానికి మనం కొన్నిసార్లు మన దగ్గర మనలో ఉన్న రాళ్ళు అని పారివేయాలి. యెషయా గ్రంథంలో చెప్తాడు, చూద్దాం. యెషయా గ్రంథం 65, 66 కానీ తీయండి. 62 తీయండి. 10 నుండి చదవండి. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూసినట్లు దిగుమెత్తుడి, ఆలకించుడి బూదిగంతముల వరకు, యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో ఆయన యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళను పారవేయాలట, జనమునకు మనమే త్రోవ సిద్ధపరచాలట. అరణ్యమును కేకవేయి శబ్దం యోహాన్ ఏం చేశాడు? జనములకు ఆయనే మార్గం సరళం చేశాడు, కేకలు వేశాడు. అరణ్యములో కేకవేయి శబ్దంగా కేక వేశాడు, సువార్తనే కేకలు వేశాడు, సత్యమునే కేకలు వేశాడు, దైవ వాక్యమును కేక వేశాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, రాజమార్గమును చక్కపరచుడి. బైబిల్ గ్రంథంలో బాధ్యత అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటి? త్రోవను సిద్ధపరచవలసింది మనమే, ద్రోవలను రాజమార్గమును చక్కపరచవలసింది మనమే, ఏవైతే రాళ్ళు మార్గంలో ఉన్నాయని ఏరి పారవేస్తుంది మనమే. అప్పుడు జనములు చూసినట్టు ధ్వజం, ఆ ధ్వజమే జీసస్. జనములు చూసినట్లు ధ్వజము ఎత్తుడి, జీసస్. యేసయ్యను పైకి, నన్ను జనముల మధ్య నుండి భూమి మీద నుంచి పైకెత్తండి, నేను జనములు నా తట్టు ఆకర్షింప చేసుకుంటాను. వాగ్దానం చేశాడు కొత్త నిబంధనలు. యేసు ప్రభువు ధ్వజం పైకెత్తాల. అది క్రిస్టియన్ యొక్క దైవిక బాధ్యత, దైవిక భారం.
ఎప్పుడూ మన బ్రతుకులో యేసును పైకెత్తుంటూ వెళ్తుంటాం. యేసును పైకెత్తుంటూ వెళ్తుంటాం. ఎప్పుడూ నువ్వు కింద ఉండాలా, యేసయ్యను పైకెత్తు ఉండాలి. మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, మన సువార్త ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన సమస్తము ద్వారా ఆయన్ని పైకెత్తు వెళుతూ ఉంటారు. అప్పుడు క్రైస్తవుడు ఒక విజయ బంధానికి, విజయ పరిస్థితికి వెళ్తాడు. మామూలుగా ఉంటాడు. దేవా, రాళ్లను ఏరి పారవేయాలట. అనవసర రాళ్ళు మన దగ్గర ఉండకూడదు. వాక్యానికి వ్యతిరేక బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక లెక్క నుంచి బైబిల్ గ్రంథంలో వచ్చిన ప్రతి దానికి ఒక సిస్టమేటికల్ స్థితిని ఏర్పాటు చేశాడు బైబిల్ గ్రంథంలో. ఈ ఎలా లోయ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక లోయలో ఉన్న బాగా నున్నగా ఉన్న 5 గులకరాలు తీసుకుంటాడు. లోయ అంతటి తెచ్చేయలేదు, సగభాగం పావుభాగం తెచ్చేయలేదు. ఏరుకున్నాడు, కావలసినవి ఏరుకున్నాడు. దేవునికి స్తోత్రం. సృష్టిలో కొన్ని కోట్ల మంది కలిగిన జనంలో దేవుడు మన్ని ఏరుకున్నాడు. నేను దేవుని చేత ఏరబడ్డా. ఈ భయంకరమైనటువంటి ప్రపంచం నుంచి మన్ని దేవుడు ఏరుకున్నాడు. నువ్వు ఎవరివని కాదు. నువ్వు ముస్లిమా, క్రిస్టియనా, జైనా, హిందువా, లేక బౌద్ధమా, లేదా మరొకట కాదు. నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కాదు, నీ పరిస్థితులు ఏం కాదు. లేఖనం చెప్తుంది ఆయనకు గులకరాయి కావాలి. ఆ గులకరాయి నువ్వే. షెబా నియానా హోసి ఇలా మోదరి మసీమా ఏరుకున్నాడు. మన జీవితంలో కూడా దైవికమైన రాయిగా మనం చేశాడు. అందుకే యెర్మీయాతో నువ్వు గండ్ర గొడ్డలు వంటి వాడివి, యుద్ధాయుధం వంటి వాడు నువ్వు. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రార్థన, ఆయన కన్నీరు, ఆయన దీనత్వం ఇవన్నీ పదును పెట్టబడినటువంటి పరిస్థితులు. మామూలు వ్యక్తి కాదైనా. దేవునికి స్తోత్రం. ఆ కన్నీటి ప్రవక్తకు దేవుడు ఇచ్చిన పేరు ఏంటంటే నువ్వు గండ్ర గొడ్డలి వంటి వాడు. దేవునికి స్తోత్రం. అలాగా దేవుని చేత వినియోగపరచబడిన వ్యక్తిగా, దేవుని చేత వాడబడిన వ్యక్తిగా మన జీవితంలో కూడా మనం రాజమార్గమును చక్కపరుస్తూ రాళ్ళని, ఏవైతే పనికిరాని రాళ్ళు ఉన్నాయో 12 రాళ్ళు తెచ్చి బలిపీఠాన్ని కట్టమన్నాడు. రాళ్ళు బోల్డు ఉండొచ్చు, కానీ ఆయన ఏరుకున్న 12 రాళ్ళు వాళ్ళే అపోస్తలులు. దేవుని స్తోత్రం. దేవుని వాళ్ళ పేర్లే పునాదుల మీద రాయించాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నేను మామూలు వ్యక్తితో నీ దగ్గర చులకన భావం రానివద్దు. దేవుడు మనని పికప్ చేసుకున్నాడు. ఒక నదిలోంచో, ఒక దేనిలోంచో ఒక రాయి వల్లే పికప్ చేసుకున్నాడు. దాన్ని ఆయన దైవదృష్టి యోగ్యంగా ఒక చక్కనటువంటి రూపం తీసుకొచ్చి ప్రభు మహిమకరంగా వాడుకునే స్థితికి ఆయన తీసుకెళ్తాడు. బహుమానం అంటే మామూలు కాదు. క్రైస్తవుడు ఇప్పుడు ఆలోచించండి. అబ్రాహాము చూపించిన విధేయత, దేవుని యందలి భయము, అది మామూలు కాదు కదా. బైబిల్ అందులో ఉంది, ఆ రోజు ఎవరూ చూపించలేదు, అంత విధేయత చూపించాడు దేవుడు. మీరు బైబిల్ కాదు, ఎందుకు దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన సంగతి. దేవుడు మూలపితుడే నోవహు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి చూపించింది అద్భుతం ఇదేంటే, ఆయన ఏ కొలతలతో కట్టమంటే ఆ కొలతతోనే ఓడగట్టాడు. ఆయన చూపించిన విధేయత ఈ తరం వాళ్ళలో నీ అంత విధేయతని ఎక్కడ చూడలేదు అన్నట్టు. ఈ తరంలో నీవే నాకు నీతిమంతుడు కనిపిస్తున్నావు. ఆ నీతిలో ఏముందంటే విధేయత చూపించాడు. బైబిల్ జాగ్రత్త గమనిస్తే ఆ నీతిలో ఏముందండి, నీవే ఈ తరం వాళ్ళలో నీతివంతుడు నాకు కనిపిస్తావు, కానీ నీ ఇంటి వారిని కూడా వాళ్ళలో చేర్చాడు. ఆయన చూపించిన విధేయతను బట్టి పెట్టుకోండి, ఆయన చూపించిన విధేయతను బట్టి ఇంటి వారిని ఓడలోకి నోవహు నీ కొరకు ఓడగొట్టుకోమని చెప్పిన దేవుడే నీ ఇంటి వారిని ఓడలోనికి ప్రవేశింపచేయి అన్నాడు. క్రైస్తవ కుటుంబంలో ప్రతి బ్రదర్, సిస్టర్ మనం చూపిన దైవిక విధేయతను బట్టి మన ఇంటి వారికి తగిన భద్రత, ప్రొటెక్షన్, తగిన
దేవుని రాజ్యంలో లేక దేవుని రక్షణ ఓడలో తగిన స్థలము లభిస్తుందన్న సంగతిని జ్ఞాపం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం చూపించిన పరిశుద్ధ, మనం చూపించిన విధేయత, విశ్వాసం, ప్రేమ, ఆ దైవిక విధేయత కలిగిన మనస్తత్వం కలిగిన జీవితం మన పిల్లలకి పూలబాట వేస్తుంది, మన పిల్లలకి విజయబాట వేస్తుంది, మన పిల్లలకి మంచి తేజవంతమైన భవిష్యత్తును చేకూరుస్తుంది అన్న సంగతిని మనం జ్ఞాపం చేసుకొని మనం అడుగు వేయాలని ప్రభు యొక్క ఆత్మ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపం చేసుకోండి. అందుకే దేవుడు నోవహు ఎలాంటి విధేయత చూపించాడో, ఎలాంటి నీతిని కనపరిచాడో, అక్కడి నుంచి చూడు ఇంకా అతని తర్వాత వచ్చిన సంతానంలో అబ్రాహాముకి ఆకృపించాడు. అబ్రాహాముని పికప్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు ఒకే ఒక మాటకి, ఒకే ఒక స్వరం యొక్క పరిస్థితికి లోబడి వెంటనే దేవుడు చూపించిన స్థలానికి రావడం, నీ అడుగు నువ్వు ఎక్కడ అడుగు వేస్తావు అక్కడ ఆ స్థలాన్ని దీవిస్తాను వాగ్దానం చేయడం, ఇవన్నీ దైవికంగా జరిగినటువంటి ఆధ్యాత్మిక సంఘటన. అబ్రాహాము చూపించిన విధేయత, విశ్వాసం, నమ్మకత్వం, దేవుని భయము ఇవన్నీ మామూలు విషయాలు కాదు. అందుకే నీ బహుమానం అత్యధికం. దేవుడు నువ్వు ఎంత మోతాదులో చూపించిన విధేయత, నువ్వు చూపించిన నమ్మకత్వం, నువ్వు చూపించిన విశ్వాసం, నువ్వు చూపించిన దేవుని భయం మామూలు కాదు. అది మామూలు స్థితిలో లేదు. నీ బహుమానం అత్యధికం. గ్లోరీ టు ద నేమ్. ఇప్పుడు మనం చూపించిన విధేయత, విశ్వాసం, నమ్మకత్వం దాన్ని బట్టే మనకుండే బహుమానం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని మన బహుమానం అత్యధికం కావాలంటే మనం అబ్రాహాము సంతానంగా ఆయన ఏదైతే ఏ రీతిలో ఆయన బహుమానం పొందడానికి చూపించిన విధేయతను చూపించాడో ఆ రీతిలో మనం కూడా ఆ యొక్క వాక్యాన్ని లేక ఆయన వెంబడించవలసిన పరిస్థితి ఉందని ప్రభు ఆత్మ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలా కురిపివ్వండి. నీ బహుమానం మామూలుది కాదయ్యా, అత్యధికం. అందుకే ఎక్కడెక్కడ రాళ్ళు మన జీవితంలో అనేక అనవసరమైన రాళ్ళు, పనికి మాల తీగలు, అన్ని చేదన వేళ్ళు, పురుషుని పెండి, ప్రభు కాయసిన మార్గాలు, ఏవైతే రాళ్ళు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో అవన్నీ ఏరి పారవేయాలి. ప్రభు రాకడ సమీపైంది. ఆయన బహుమానం ఆయన యొద్దనే ఉంది. ఆయన ఇంకా ఇవ్వలేదు. ఆయన యొద్దనే ఉంది. ఆయన జీతాన్ని తీసుకొని రాబోతున్నాడని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఆయన ఎవరి పనికి తగిన ఫలితాన్ని వారు ఇవ్వడానికి ఆయన జీతం తీసుకురాబోతున్నట్ట. అందుకే కొత్త సంవత్సరం ఇంకా దైవికంగా కొత్త సంగతులు నేర్చుకుని మన విధేయత అధికం కావాలి, మన విశ్వాసం అధికం కావాలి, మన ప్రేమలో అధికం కావాలి, మన పరిశుద్ధ అధికం కావాలి, మన నమ్మకత్వం అధికం కావాలి, మన ప్రార్థనా జీవితం అధికం కావాలి, మన ఆత్మీయత, మనం చూపించే ప్రతి ఒక్కటి దీనత్వం, ఇవి అధికంగా పెంచుకుంటూ వెళ్తే మన బహుమానం కూడా దేవుడు మనకిచ్చే బహుమానంలో మనం కూడా పాలి భాగస్వావడానికి దేవుడు అద్భుతంగా చొరవ చూపుతాడన్నది యథార్థమైనటువంటి వాస్తవం. దేవా, నన్ను ఆ స్థాయికి నడిపించయ్యా, ఆ స్థాయికి నన్ను కనికరించు. ఈ సంవత్సరం నాలో విధేయత, విశ్వాసం, ప్రేమ అనే ఆ దైవిక స్థితిని పెంచనయ్యా, పెంచండి. అపోస్తులు ఎలా అయితే విశ్వాసాన్ని పెంచమని, అభివృద్ధి పరచమని ప్రభుని అడిగారు, మనం కూడా ప్రభు మా దగ్గర విశ్వాసాన్ని, ప్రేమను, అభిషేకాన్ని, వాక్యాన్ని, విధేయతను ఇవన్నీ పెంచండి ప్రభు, అభివృద్ధి పరచండి. ఆయన అభివృద్ధి పరచండి. ఏదో బహుమానం కాదు, నీ బహుమానం ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరికి ఇచ్చాడు బహుమానం. దాంట్లో మొట్టమొదటి అబ్రాహాము. నీ బహుమానం అత్యధికం. నేను చెప్పాను మీకు, సంఖ్య మాత్రమే కాదు, అది ఒక భాగమే. ఆ సంఖ్య కూడా మామూలు సంఖ్య కాదు. ఎందుకు చెప్పాను మీకు, ఆదికాండం 17 నుండి నీలోండి రాజులు వచ్చిందని. ఆ సంఖ్యలో క్వాలిటీ ఉంది. దేవునికి స్తోత్రం. క్వాలిటీ, నీలోండి రాజులు వచ్చేదను. అందుకే దేవుడు దాన్ని దైవిక సంగతమైన పరిస్థితిని ఉద్దేశించే ప్రైజ్లో మీరు చీకట్లోని వెలుగులోనికి ఆయన గుణాతిశయమును ప్రచురించుటకు మీరు రాజులైన యాజక సమూహంగా ప్రైజ్ మీరు చేపట్టారు.
మీరు అలా పిలవబడ్డారు. దేవునికి స్తోత్రం. మన ఉత్తనే కాదు, ప్రైజ్ గాడ్, అబ్రాము సంతానంగా మనం చేసి మన దీనిలో మనలోంచి దేవుడు రాజులు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కనుక రాజులు పుట్టిస్తట. చిన్న విషయం కాదు. దేవా, నాలోంచి ఎవరో పుడితే నా బ్రతుకు వేరవుతుంది. నాలోంచి రాజులు పుట్టించండి. దైవజనుడు అబ్రాహాము సంతానంగా నాకు కృప ఇవ్వండి ప్రభా. నాకు సాయం చేయ ప్రభా. రాజులు పుట్టించి నీ దగ్గర నుంచి రాజులు రావాలి. అలాగని మన పుట్టిన పిల్లనే కాదు, మనలోని రాజులు రావాలి. మన పరిచయం ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన కన్నీటి ద్వారా, మనం దున్నే సువార్త పరిచయం ద్వారా, మనం దున్నే బీడు భూముల యొక్క పరిచయం ద్వారా, మనం ప్రకటించే సువార్త ద్వారా రాజులు రావాలి. రాజులు అందుకు ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, దయచేసి ఏదో అన్నట్టు నా జీవితం కాదు, నేను రాజులు నా జీవితంలో రావాలి. అలాంటి బ్రతుకు నాకు ఇవ్వండి ప్రభా. నేను రాజరికంలో జీవించాలి. నాలోని రాజులు రావాలి. రాజ్య మార్గంలోనే ఉండాలి. రాజ సంబంధమైనటువంటి దైవిక మనస్తత్వం ఉండాలి. ఆ రాజరికమైనటువంటి దైవికమైనటువంటి అధికారం అంటే వాక్యానుసార అధికారం ఉండాలి. ఆ దైవ దీనత్వం ఉండాలి. ఇవన్నీ నా జీవితంలో ఇచ్చి నన్ను కూడా నాలోంచి ఆయన రాజులు, అబ్రాహాము సంతానం, ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. మనలోంచి రాజులే రావాలి. పనికి మారిన పరిస్థితి కాదు. సాయం చేయ ప్రభా, సాయం చేయండి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ ఒక్కసారి జాగ్రత్తగా ఆలకిద్దాం. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరుచున్నట్టు అని ఒక మాటను సంబోధించారు. అలాగే పేతురు చేపలు పట్టినప్పుడు దాంట్లో శ్రేష్టమైనవి మామూలు అన్ని వేరు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఏర్పరచమైనటువంటి జనాల్లోంచి ఆ జనంలో మొత్తం అందరినీ పైకెత్తినప్పుడు, ఆయన బోరద్దున్నప్పుడు ఆ రాజులు ఏర్పాట్లో కూడా రాజరికం కలిగినటువంటి ప్రతి ఒక్కరు దేవుడు పైకెత్తాడు. అంటే దాంతో మామూలు రాజరికం కాదు, ఆత్మీయతలో దైవ సంబంధమైన రాజరికాన్ని. అది గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తులందరూ ఎత్తబడతారు. పైన మధ్యాకాశంలో కూడుకున్నది మామూలు సమూహం కాదు. దైవాత్మ సమర్పణ, దైవాత్మాభిషేకం, దైవాత్మతో వాళ్ళ కష్టములు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు అన్నిటిని తట్టుకొని ఓర్చుకొని వారి జీవితంలో దేవునికి అనుకూలంగా జీవించిన దైవ దృష్టికి యోగ్యమైనటువంటి స్థితిలో వాళ్ళు వారి రాజరికాన్ని దేవునికి అనుకూలంగా చేసుకొని అలాంటి ఉన్నత స్థాయిని సంపాదించుకున్నటువంటి ఆ దైవ భక్తులు కూడిక, ఆ సమూహం యొక్క ఆ సమూహం, ఆ మొత్తం దానికి దేవుడు పెండి కుమార్తె అని పేరు పెట్టాడు. ఆ పెండి కుమార్తె మామూలు వ్యక్తి కాదు. ఆయన రాజాది రాజు, రాజరికం నుంచి వచ్చినటువంటి రాజకుమార్తె. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో రాకుమారి పుత్రిక అంటాడు భక్తుడు, పరమగీతలు. రాకుమారి పుత్రిక ఎవరు? దీనిలోని పరమగీతలు అంటాడు. పుత్రినే అనలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రాజ్య మార్గమును సరళం చేయండి. రాజ మార్గంలో మీరు ఉండండి. మీ మనసును రాజమార్గంలో నిలుపుకోండి. మీ సరిహద్దులను పాటించండి అని వేగత వహిస్తాడు. మాలోంచి వచ్చే బహుమానం మామూలు బహుమానం కాదు, అత్యధిక బహుమానం. ఆ అత్యధికలోని సంఖ్య మాత్రమే కాదు, ఆకాశ నక్షత్రాలు ఈసులను సంఖ్య మాత్రం కాదు, వారి క్వాలిటీ. అందుకే దాన్ని 17వ అధ్యాయం చెప్పాడు, నీలో నుండి రాజులు వచ్చింది, మామూలు వ్యక్తులు కాదు. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను మీరు కూడా రాజుల్ని కన్నా. అమ్మా, ఎంత దైవిక ఆశీర్వాదం. అబ్రహ్మ, నీ బహుమానం అత్యధికం. తండ్రి, రాజులను నా కుటుంబంలోంచి, నా జీవితంలోంచి, నా పరిసరలోంచి, నాకు ఇచ్చిన ధనితులోంచి రాజులు పుట్టాలి. అలాంటి కృప అనుగ్రహించు ఆయన.
దేవుని స్తోత్రం కలుగుగాక. దావీదు యెష్షయి సంతానంలో, యనమండుగురు సంతానంలో చిగురువాడి దేవుడు రాజుగా ఆశించాడు. దేవుని స్తోత్రం. 8 మంది సంతాలు కూడా శరీరదారుఢ్యం ఏదో రకరకాల అర్హతలు వరకు ఉండొచ్చు, కానీ దావీదుని మట్టు రాజరికమైనటువంటి యెష్షయిలోంచి మొత్తు చిగురు లేహిని అనహున సిన షై మహోందరియా వచ్చినవాడు. అక్కడ Praise God. బైబిల్ చెప్తుంది, నేను మీరు కూడా రాజులు కనగలిగిన వ్యక్తులుగా, అలాంటి దైవికమైనటువంటి, అందుకే నేను మామూలు వ్యక్తులుగా, మామూలు పరిస్థితి కాదు. దేవునికి స్తోత్రం తండ్రి. అలాంటి బహుమానం అయ్యా, అలాంటి బహుమానం పొందగలిగినంత పరుగు పరిగెత్తడం, అలాంటి అత్యధికమైన సంతానంగా, మన ఆత్మీయత కలిగిన సంతానంగా, అభిషేకత కూడా సంతానంగా, వాక్యానుసారమైన జీవితంలో అలాంటి దైవిక వ్యక్తులను మా జీవితంలో అనుగ్రహించయ్యా. అంత మంచి పరిచయం చేయటకు మమ్మల్ని అంత నాయకపరచగా, మనలో ప్రతి ఒక్కడి కూడా నేను చెప్పాను మీకు, స్కూల్ ఆఫ్ డిసేబుల్ జీసస్ పవర్మిన్స్ లో ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్, ప్రతి యవనస్తురాలు ఒక దైవిక శిష్యత్వం, ఒక అబ్రాము యొక్క సంతానంగా, ఒక రాజరికము కలిగిన సంతానంగా దేవా ప్రార్థన చేసుకున్నాం. అలాంటి జీవిత వాక్యం బహుమానం పట్టమని ఆశ్చర్యమించి ప్రభా ఆత్మోదయ గారు నాతో మీద మాట్లాడుతున్నాడు. ప్రభా అలాంటి సంతానంకి మమ్మల్ని ఆశలు చేయండి. అలాంటి సంతానం కనివారుగా మా జీవితాలు దేవి మాలో నుండి ఏదో కాదు, నజరేతులోంచి ఏదైనా మంచిది వచ్చునా వచ్చాడు జీసస్. దేవునికి స్తోత్రం. ఇశ్రాయిల్లో కపటం లేనివాడు నతనీయులు చూపించాడు దేవుడు. యోహాను చూపించాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సృష్టిలో ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలోని, కానీ పాపను మోసుకొని గొర్రె పిల్ల ఒకే ఒకడు జీసస్. అలాగే మనలో నుంచి రాజులు అంటే దాని అర్థం ఏంటి? నాలోంచి దేవుడు మీకు ఇచ్చిన ఎంతమంది ప్రజలు మీరు రక్షింపడ్డారో, ఎంతమంది మీరు ఉన్నారో, మీరందరూ దైవిక రాజుల వలె, ఒక సాధారణ వ్యక్తులు కాకూడదు. అందరూ ఆత్మీయులు, అభిషక్తులు, ప్రార్థనాపరులు, నమ్మకస్తులు, దైవాభిషేకం మీకున్న కొద్ది దాని నుంచే దేవుని శక్తి కలిగిన వ్యక్తులుగా, శక్తి కొంచెమైనా ఓర్పుతో వాక్యాన్ని గాయకున్న ఫిలదెల్ఫియాను పోలిన దైవిక రాజుల వలె సంఘంలో ప్రతి ఒక్కరూ మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. తండ్రి తన మాటలు మనం ఇక్కడ దీవించాక, ప్రభా నా నుండి రాజులు రావాలి, నేను రాజుగా ఉండాలి, రాజరికంతో ఉండాలి. నా దగ్గర లిస్ట్ అయిన పరిస్థితి కాకుండా, ఎలాంటి దైవ వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితి కాకుండా, నా దగ్గర రాజరికం కలిగిన మనస్సు, ఆ ఉదయం, ఆ జీవితం, ఆ విధేయత, ఆ దైవికమైన పరిస్థితి నాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మతో ప్రేరణ కలిగి చిన్న ప్రార్థన చేయండి. జీసస్ ఆత్మతో ప్రేరేపించండి. హోలీ స్పిరిట్ మిమ్మల్ని లీడ్ చేయాలి. ప్రభావ మా సంతానం మామూలుగా ఉండకూడదు. మమ్మల్ని